నేను ఎవరైనా నిందిస్తున్నా, భయపెడుతున్నా, భయానికి గురి చేస్తున్నా, దేవుడు అంటున్నాడు భయపడవద్దు, కలవరపడవద్దు. దేవునికి స్తోత్రం కన్నగా. హల్లెలూయా, హల్లెలూయా. బాధ పెట్టే పరిస్థితులను దేవుని కొరకు, నీకు విషయం చెప్పను, దేవుని కొరకు నువ్వు ఎక్కువగా సాగుతున్నప్పుడే, నీతి కొరకు నిలబడినప్పుడే శోధనలు ఎక్కువ అవుతాయి, శ్రమలు ఎక్కువ అవుతాయి. అప్పుడే శోధకుడు ఎక్కువగా శోధిస్తాడు. ఎందుకంటే నువ్వు అందులోంచి బయటికి వచ్చేయాలని, నువ్వు ఆ నీతిలో నుంచి, ఆ యొక్క ఆ దీక్షలో నుంచి, ఆ భక్తిలో నుంచి నువ్వు బయటికి వచ్చేయాలని అపవాది ఎన్నో 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 పన్నాగాలు పన్నుతుంది, ఎన్నో శ్రమలు నీకు చూపిస్తుంది, కష్టాలు నీకు చూపిస్తుంది, నిందలు నీకు చూపిస్తుంది, బలహీనతలు నీకు చూపిస్తుంది. దేవుని యొక్క భక్తిలో నుంచి, దేవుని యొక్క కృపలో నుంచి నువ్వు బయటికి వచ్చేయాలని. కానీ భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? అట్లా రావద్దు. నీకు భయము కలిగినా, నీకు కలవరం కలిగినా నువ్వు ధన్యుడవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కలవరపడొద్దు, నువ్వు భయపడొద్దు అని వాక్యం చెప్తుంది. కాబట్టి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏ విషయంలో నీకు భయం కలిగితే ఆ విషయంలో నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో నీకు చింత కలిగితే చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే నీతిమంతుడైన దేవుని నువ్వు ధరించుకున్నావు. హల్లెలూయా.